అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. శివరాత్రి అయిపోయిన రెండో రోజు అమరావతి వెళ్ళామండి. అమరావతి ఈవినింగ్ 4:30, 5 అయింది. ఆ టైంలో వెళ్ళాము. 4కే రథయాత్ర మొదలైందని అన్నారు. సో, అది చూడ్డం కోసమని వెళ్ళాము. అయితే మా మరిది గారు చెప్పారు, "కొంచెం అటు సైడ్ వేరే సైడ్ నుంచి రండి. మీకు దర్శనం బావుంటుంది రథము" అని చెప్పారు. సో, మేము అటువైపు గుడి ముందుకు వచ్చామనమాట. వచ్చేప్పటికి ఇంకా ఒక 1½ కిలోమీటర్ దూరంలో రథం ఉంది. ఇలా డ్రోన్ ద్వారా పూలు చూడండి ఎలా వేస్తున్నారో. ఒక లక్షల మంది ఉన్నట్టున్నారండి. మొత్తము రోడ్డంతా రథం చుట్టూతా చాలా మంది జనాలు. అసలు మొత్తం అట్లా ఓం నమ శివాయ, హరహర మహాదేవ అనుకుంటా ఆ నినాదాలైతే అసలు ఉన్నంతసేపు ఆ స్మరణ తప్పితే, నమశివాయ అనే స్మరణ తప్పితే వేరే మాట వినిపించదండి. కంపల్సరీ మీరు శివరాత్రికి ఒక్కసారైనా విజిట్ చేయండి. శివరాత్రి అయిన తర్వాత రెండో రోజు రథయాత్ర అయ్యేంత వరకు మీరు ఉండాలి. చాలా బావుంటుంది. ఇంకా మేము వెళ్ళాం కదా! అసలు జనాలు అవంతా, కానీ మేము ఫ్రంట్ నుంచి వెళ్ళడం, మా మరిది గారు చెప్పడం మూలాన ఫ్రంట్ నుంచి వెళ్ళామనమాట. అయితే ఈయనకి నందీశ్వరుని ముందు ఇలా తీసుకువెళ్లారు. అది పట్టుకునే అదృష్టం కూడా దక్కిందండి ఈయనకిను, ఫణికి. ఇద్దరు పట్టుకున్నారు. ఫస్ట్ నందీశ్వరుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హాఫ్ కిలోమీటర్ ఉంది రథం గమ్యానికి వెళ్ళే ప్లేస్ అన్నప్పుడు ఆపేశారనమాట. ఆపేసి కొంచెం క్రౌడ్‌ని కంట్రోల్ చేశారు పోలీస్ వాళ్ళు. అసలు ఎంతమంది కనిపిస్తున్నారు చూసారా? కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇలా కింద పడిపోయి కొంతమంది ఇదయ్యారంటండి. అందుకోసం నిజంగా పోలీస్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత బాగా కంట్రోల్ చేస్తున్నారంటే అన్ని లక్షల మందిని గూడా చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఈలోపు అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ ముందు ఆపేశారు కదా! అప్పుడు నేను, మా మేనకోడలు అందరం ఎళ్లి రథాన్ని ఆహ్, ఆహ్, అది తాడుని పట్టుకుని దండం పెట్టుకొనొచ్చాము. "వెళ్ళిపోండమ్మా, ఆడవాళ్ళు వెళ్ళిపోండి. ఒకేసారి ఇలా లాగినప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది" అన్నారు. వచ్చేసాము. ఇంకా అంతా క్లియర్ చేసిన తర్వాత అప్పుడు లాగారనమాట. ఈలోపు ఫణీను, ఈయన ఎళ్లి పట్టుకున్నారు. ఇంకా అందరూ ఇంకా నమశివాయ, నమశివాయ అంటూనే ఉంటారండి. అసలు నిజంగా మనకి ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఆ టైంలో, అంత దగ్గరగా దేవుడిని చూస్తూ, ఇంకా ఆ రథాన్ని ఫణీను, ఈయన లాగారు. కొంచెం భయమనిపించింది ఆ క్రౌడ్ చూసి. కానీ బానే లాగేసి అక్కడ దండం పెట్టుకొని వచ్చారనమాట ఇద్దరు. ఇంకా 6 వరకు కంప్లీట్ అయిపోయిందండి. రథము అక్కడ పెట్టేశారు. ఇదిగోండి ఇలా ఉంటుందనమాట రథానికి ప్లేస్. అక్కడ వరకు తీసుకొచ్చి ఆపేస్తారనమాట. అది గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్‌లోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తర్వాత మేము దర్శనానికి లోపలికెళ్ళాము. అప్పుడప్పుడే చీకటి పడుతుంది. ఇంకా దర్శనానికి వెళ్దాం. ఇది సింహద్వారం అండి గుడికి. మన అమరావతి అమరలింగేశ్వర స్వామి గుడికి మనకి ద్వారము. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా స్పేస్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము చాలా సార్లు వెళ్ళాము. కానీ శివరాత్రి రోజు వెళ్ళలేదనమాట. చాలా బావుంటుంది. ఇదిగో చూడండి, మేళాలు, ఆ వేషాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా చూసారా? అందరూ చాలా బావుంటుందనమాట. అయితే అక్కడ కృష్ణా నది ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళి, ఆ కృష్ణా నదిలో కొంచెం నీళ్లు చల్లుకొని వచ్చామనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంగా ఎంత చాలా మందున్నారండి. నార్మల్ దర్శనం అయితే 4 అవర్స్ పడుతుందన్నారు. కానీ అక్కడ మా మరిది గారును, మా బావగారు వాళ్ళ అబ్బాయి నరసింహరావు అని ఉన్నారు. వాళ్ళు కలిసి పర్మిషన్ తీసుకొని డైరెక్ట్‌గా దర్శనంకి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకొచ్చి అందరం ఒక గ్రూప్ ఫోటో దిగి మా మరిది గారింటికి బయలుదేరామనమాట. ఇక్కడ 3 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళండి. బాయ్ అండి.